Today we learn about virus. రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన రష్యన్ శాస్త్రవేత్త డిమిత్రీ ఐవనోవిస్కీ. He was doing several experimental researches on tobacco mosaic virus. Tobacco mosaic virus, TMV. So Ivanovsky doing several researches on tobacco mosaic virus. పొగాకు మీకు బాగా తెలుసు, పొగాకు టొబాకో. ఈ ప్లాంట్ పైన మొజాయిక్ తెగులు అనేది వస్తుంది. మొజాయిక్ తెగులు, మొజాయిక్ డిసీజ్. ఏంటి మొజాయిక్ తెగులు అంటే పత్రాలలో ఆకుపచ్చ రంగు ఉండేది పసుపచ్చ రంగులోనికి మారిపోయి నిర్హరితం అవుతుంది, కలర్లెస్ అవుతుంది అన్నమాట. క్లోరోలైసిస్ అంటారు దాన్ని. ఈ కలర్లెస్ అంటే ఎల్లో కలర్ లోకి మారడం వల్ల అది ఒక స్పాటెడ్ లాగా కాదు, ఒక డిఫరెంట్, ఒక స్ట్రక్చర్ అంటూ లేకోకుండా అపక్రమ ఆకారంలో అన్స్ట్రక్చర్డ్ స్పాట్స్ అంటాం. అంటే గోళాకారంగా కాకుండా, రౌండ్ షేప్ లో కాకుండా, లైన్ షేప్ లో కాకుండా ఒక డిఫరెంట్ షేప్స్ లో మొజాయిక్ అంటాం దాన్ని. నాట్ ఏ క్లియర్, నాట్ ఏ షేప్, ఇట్ ఈస్ కాల్డ్ మొజాయిక్. సో ఆ మొజాయిక్ షేప్ లో లీఫ్ పైన, పత్రాల పైన మనకి నిర్హరితం అనేది జరుగుతుంది, క్లోరోలైసిస్ అనేది జరుగుతుంది. దానివల్ల ఈల్డ్ అంటే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా జరిగేటటువంటి ఆహార ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. The yield of photosynthesis will be decreases. It will be causes the development of the plant and production of the plant also downfall. సో పొగాకులో వచ్చేటటువంటి ఈ మొజాయిక్ తెగులు వల్ల వాణిజ్యపరమైనటువంటి ఉత్పత్తి అయినటువంటి ఈ పొగాకు పంట పూర్తిగా నష్టపూరితం అయ్యేదన్నమాట. దానిపైన ఈ రష్యన్ శాస్త్రవేత్త ఈ మొక్కలకు వచ్చేటటువంటి ఈ వ్యాధి ఎట్లా వస్తుంది అనే దానికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారు. చాలా వరకు రైతులు ఏదైనా ఒక పంటకు వ్యాధి సోకింది అంటే ఆ పంటకు సంబంధించినటువంటి పంట మొక్కలన్నింటినీ కూడా కాల్చి వేసేసి తర్వాతి పంటలో ఆ అవశేషాలు ఏంటివి లేకోకుండా చూసుకుంటారు. అంటే ఫస్ట్ టైం ఇప్పుడు ఒక పంట వేసాం ఈసారి, ఆ పంటలో వ్యాధి వచ్చినప్పుడు రైతులు ఏం చేస్తారంటే ముందు జాగ్రత్త చర్యగా ఈ పంటకు సంబంధించిన అవశేషాలు ఏంటివి కూడా ఆ పొలంలో లేకోకుండా చేస్తే, అగ్రికల్చర్ ఫీల్డ్ లేకోకుండా చేస్తే దాదాపు వ్యాధి అనేది రాదు. అలా రాకపోయినప్పటికీ ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల అయినా మళ్ళా పొగాకు మొజాయిక్ వ్యాధి అనేది వచ్చింది. ఈయన గమనించాడు అనమాట ఎట్లా వస్తోంది ఇది అని. సో ఈయన చేసిన ఎక్స్పెరిమెంట్ వల్ల ఏం తెలిసింది అంటే ఈ మొజాయిక్ వ్యాధి అనేది, టొబాకో మొజాయిక్ డిసీజ్ అనేది ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి స్పర్శ ద్వారా, టచింగ్, స్పర్శ ద్వారా వస్తుంది. అంటే గాలికి కానీ లేదా మనం పంట పొలాల్లో పని చేసేటప్పుడు కానీ ఒక మొక్క ఇంకొక మొక్క తగులుతూ రాపిడి కనుక జరిగింది అంటే ఒక మొక్క యొక్క ద్రవాలు దాని పక్క యొక్క ద్రవాలకు తగిలినప్పుడు స్పర్శ ద్వారా ఈ వ్యాధి సంక్రమణ అనేది చాలా వేగంగా జరుగుతుంది. పంట పొలాల్లో మనకి మొక్కలు గాలి ద్వారా నిరంతరం ఒకదానితో ఒకటి తగులుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ చెట్ల ఆకులు లేదా కాండాల మధ్య రాపిడి అనేది జరిగేసి చెట్ల రసాలు ఒకదానితో ఒకటి మార్పిడి అనేది జరుగుతూ ఉంటాయి. సో ఇలా మార్పిడి జరుగుతూ ఉన్నప్పుడు వ్యాధి అనేది సంక్రమణ జరుగుతుంది అనేది ఐడెంటిఫికేషన్ చేశాడు. సో ఎప్పుడైతే ఐవనోవిస్కీ ఐడెంటిఫికేషన్ చేశాడు, ఆ మొక్క వ్యాధి సోకినటువంటి మొక్క యొక్క, డిసీజబుల్ ప్లాంట్ యొక్క రసాలు, లిక్విడ్స్ ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి మొక్క యొక్క శరీర భాగాలకు పూసినప్పుడు వ్యాధి సంక్రమిస్తోంది అనేది కనుక్కోవడం జరిగింది. సో హీ వాజ్ ఐడెంటిఫైడ్ that is a sap, diseasable sap. It will be causes to the another plants who doesn't have any disease. So ఏవైతే వ్యాధి లేని మొక్కలు అయితే ఉన్నాయో ఆ వ్యాధి లేని మొక్కలకు వ్యాధి సోకినటువంటి మొక్కల యొక్క చెట్ల రసాలు, ప్లాంట్ సాప్స్ అనేటివి పూసినప్పుడు ఆటోమేటిక్ గా వ్యాధి సంక్రమణ అనేది జరుగుతూ ఉంది అనేది కనుక. అంటే ఈ ద్రవం ఏంటో, ఆ కెమికల్, ఆ సాప్ ఆఫ్ ది డిసీజెడ్ టొబాకో లీఫ్, ఆ రసం, చెట్ల యొక్క ఆకుల్లో ఉన్నటువంటి ఈ రసం ద్వారా వ్యాప్తి జరుగుతుందని చూసుకుంటాం.
మరి ఆ సమ్లో ఏదో ఒక వ్యాధిని కలగజేసే పదార్థం ఉంది, అది ఏంటి అని కనుక్కునేదానికి అది ఏమైనా బ్యాక్టీరియానా అని ఎక్స్పెరిమెంట్ చేశారు. బ్యాక్టీరియానా అని ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఆయన బ్యాక్టీరియల్ ఫిల్టర్స్ అనే దాన్ని ఉపయోగించడం జరిగింది. బ్యాక్టీరియల్ ఫిల్టర్స్ అనే వడపోత కాగితాలను ఉపయోగించడం జరిగింది. మామూలుగా మనము కాఫీని వడపోత పోస్తాం, ఇంట్లో కాఫీ తయారు చేస్తూ ఉంటాం, కాఫీ టీ తయారు చేస్తూ మనకు కాఫీ టీ క్లియర్ గా ఉండాలంటే మనం దాన్ని వడపోత పోస్తాం. వడపోత పోసినప్పుడు కాఫీ పొడి అంతా కూడా లేదా అల్లము, టీ పొడి ఇవన్నీ కూడా పైన మిగిలిపోతుంది. అంటే మనం ఏం చేస్తాం, ఒక బట్ట ద్వారా కానీ లేదా రంధ్రాలు ఉన్నటువంటి ఒక చిన్న పాత్ర ద్వారా కానీ మనం వడపోత పోస్తాం. అదే మనం కెమిస్ట్రీ ల్యాబ్ లో ప్రెసిపిటేషన్స్ అవక్షేపాలను వడపోత పోస్తుంటాం. మీరు కెమిస్ట్రీ ల్యాబ్ లో కనుక ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటే ప్రెసిపిటేషన్ మనకు ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ప్రెసిపిటేట్ అవక్షేపం అనేది ఏర్పడింది అంటే అవక్షేపం నుంచి గాలిత ద్రవాన్ని వేరు చేయడానికి వడపోత కాగితాన్ని ఉపయోగిస్తాం, ఫిల్టర్ పేపర్ ని ఉపయోగిస్తాం. ప్రెసిపిటేట్స్ ని ఫిల్టర్ చేయడానికి ఫిల్టర్ పేపర్స్ ని ఉపయోగిస్తాం. మనం బాటనీలో కూడా వాట్మన్ నంబర్ 1 ఫిల్టర్ పేపర్ ని యూజ్ చేయడం జరుగుతుంది. సో అట్లాంటి ఫిల్టర్ పేపర్ ని యూజ్ చేసినాడు, ఫిల్టర్స్ ని యూజ్ చేసినాడు. అయితే ఇక్కడ ఈ ఫిల్టర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే బ్యాక్టీరియాలను ఫిల్టర్ చేస్తుంది, అంటే పైనే ఉంచుతుంది. మనము కాఫీ పొడిని ఏ విధంగా అయితే పైన ఉంచుతుందో, సో ఈ ఫిల్టర్స్ అనేటివి బ్యాక్టీరియల్ ఫిల్టర్స్ అనేటివి బ్యాక్టీరియల్ పోర్సిలైన్స్ ఫిల్టర్ అంట. ఇది ఏం చేస్తుందంటే బ్యాక్టీరియాలని పైన ఉంచేస్తుంది, మిగతా ద్రవాలంతటిని కూడా కిందికి వదిలేస్తుంది. ఇలాంటి బ్యాక్టీరియల్ ఫిల్టర్స్ తో ఆ యొక్క శాప్ ని, డిసీజ్డ్ శాప్ ఆఫ్ ది డిసీజ్డ్ టొబాకో లీఫ్ ని, ఆ యొక్క శాప్ ని వ్యాధికారక ద్రవాన్ని వడపోత పోసినప్పుడు ఒకవేళ ఈ మొజాయిక్ తెగులు అనేది బ్యాక్టీరియా ద్వారా వస్తూ ఉంటే ఆ పైననే బ్యాక్టీరియా అంతా కూడా నిలబడిపోవాలి. వడపోత పోసినప్పుడు పైన మిగిలిపోతుంది కదా, అక్కడే మిగిలిపోవాలి. కిందకు వచ్చినటువంటి ద్రవంలో ఎటువంటి వ్యాధిని కలగజేసే పదార్థము ఉండకూడదు. కానీ ఫిల్టర్డ్ శాప్ అనేది ఉంటుంది కదా, కిందికి వచ్చినటువంటి ద్రవం అనేది ఉంది కదా, అది మళ్ళా ఆరోగ్యవంతమైనటువంటి మొక్కలకు పూసినప్పుడు ఏం జరిగింది అంటే మళ్ళా వ్యాధి వచ్చింది. సో when after the filtering of the sap of the diseased plant, the filtered sap also causes the diseases. So ఎప్పుడైతే మనకు గాలిత ద్రవము అనేది వడపోత పోసిన తర్వాత కిందికి చేరినటువంటి వడపోత ద్రావణము అనేది కూడా వ్యాధిని కలగజేస్తుంది. అంటే ఎవరి ద్వారా వడపోత పోసినాం మనము అంటే, మనం ఎవరి ద్వారా వడపోత పోసినాము అంటే కేవలం ఈ యొక్క ఫిల్టర్, బ్యాక్టీరియల్ ఫిల్టర్స్ ద్వారా వడపోత పోస్తుంది. మరి బ్యాక్టీరియా అయ్యింటే అది పూర్తిగా పైన నిలబడిపోవాలా, కింద వచ్చినటువంటి ద్రవంలో ఎటువంటి బ్యాక్టీరియా ఉండదు కాబట్టి వ్యాధి రాకూడదు. కానీ కిందకి చేరినటువంటి ద్రవము తిరిగి మళ్ళా వ్యాధిని కలగజేస్తుంది. ఇది డిమిత్రీ అవెనోవిస్కీ 1892 లో చేసినటువంటి ఎక్స్పెరిమెంట్. సో టొబాకో, ఈ ఫిల్టర్డ్ ద శాప్ ఆఫ్ ది డిసీజ్ టొబాకో లీఫ్ through the filter which was designed to retain bacteria. అంటే బ్యాక్టీరియాని పైనే ఉంచేస్తుంది. But the infectious agent passed through the pores of the filter. అంటే ఫిల్టర్ యొక్క బ్యాక్టీరియా అయితే పైనే ఉండేది, కానీ ఈ ఇన్ఫెక్టియస్ ఏజెంట్ వ్యాధికారక పదార్థం అనేది ఆ యొక్క రంధ్రాల ద్వారా కూడా, అంటే బ్యాక్టీరియా కంటే చిన్నగా ఉండాలి, దాని ద్వారా కూడా పాస్ అయింది. అంటే అర్థం ఏంటి, ఇది బ్యాక్టీరియా కాదు, బ్యాక్టీరియా కంటే చిన్నది, స్మాలర్ దాన్ ద బ్యాక్టీరియా. మరి ఆ ఫిల్టర్డ్ శాప్ అనేది మళ్ళీ హెల్దీ ప్లాంట్ కి డిసీజబుల్ గా మారుతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాక్టీరియా, ఇట్ ఈస్ ఏ వెరీ స్మాల్ ఏజెంట్. అప్పటికే వైరస్ అనేది తెలియదు ఆయనకి. ఇట్ ఈస్ ఎ వెరీ స్మాల్ ఏజెంట్ దాన్ ద బ్యాక్టీరియా. ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియా అనేది కాదు. ఓకే, బ్యాక్టీరియా కంటే సూక్ష్మమైనది. ఇది బ్యాక్టీరియల్ వడపోత పరికరాల ద్వారా కూడా దీన్ని వేరు చేయలేము అనేది ఐవనోవిస్కీ చెప్పడం జరిగింది. ఈ ఐవనోవిస్కీ చెప్పిన తర్వాత వైజరింగ్ అనేటటువంటి వ్యక్తి, మార్టినస్ వైజరింగ్, ఈయన సేమ్ ఎక్స్పెరిమెంట్ ని 1930s లో చేశాడు.
అంటే ఐవనోవిస్కీ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ నే బ్యాక్టీరియల్ వడపోత కాగితాల ద్వారా వ్యాధికారక పద్ధతి మొక్కల నుంచి సేకరించినటువంటి ద్రవాలను వడపోస్తే గాలిత ద్రవం కూడా మళ్ళీ ఆరోగ్యవంతమైనటువంటి మొక్కలకు వ్యాధిని కలుగజేసింది. అంటే ఇది ఒక విషపూరితమైనటువంటి ద్రవము, కంటాజియం వైవం ఫ్లూయిడం అనే పేరు పెట్టడం జరిగింది. సో ఐవనోవిస్కీ ఎక్స్పెరిమెంట్స్ ని బైజరింగ్ రిపీట్ చేస్తూ ఆ వ్యాధికారక ద్రవానికి కంటాజియం వైవం ఫ్లూయిడం అనే పేరుని పెట్టడం జరిగింది. దాన్ని షార్ట్ చేస్తూ షార్ట్ ఫామే ఆ కంటాజియం వైవం ఫ్లూయిడం అనేటటువంటి పదం యొక్క షార్ట్ ఫామే వైరస్ గా మార్పు చెందింది. దాన్ని లాటిన్ పదం వైరస్. యాక్చువల్ గా వైరస్ యొక్క మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ పాయిజన్. వైరస్ యొక్క మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ ఎ పాయిజన్, విషం. సో వ్యాధికారక విషద్రవము అని పిలిచినటువంటి వ్యక్తి ఎవరు అంటే బైజరింగ్. సో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసిండేది వచ్చేసి ఐవనోవిస్కీ, బట్ నేమింగ్ ఇచ్చిండేది వచ్చేసి బైజరింగ్. ఓకే, సో దిస్ ఇస్ ద హిస్టారికల్ డెవలప్మెంట్, హిస్టారికల్ ఐడెంటిఫికేషన్స్ ఆఫ్ viruses. After that, who very well noted and very well research scholar in virology means Stanley. Who is this? Stanley. ఈయన ఏం చేశాడు అంటే WM స్టాన్లీ అంటారు వీళ్ళని, వెల్డెన్ స్టాన్లీ. 1935 లో he isolated the TMV viruses. ఆ వ్యాధికారక విషద్రవం నుంచి కేవలం వైరస్ ను మాత్రమే సెపరేట్ చేసి క్రిస్టలైజ్ చేశాడు. క్రిస్టలైజ్ అంటే ఏంటి? స్ఫటికీకరణ చేశాడు. సో WM స్టాన్లీ ప్యూరిఫైడ్ ద సాప్ అండ్ అనౌన్స్డ్ దట్ ద వైరస్ కాజింగ్ మొజాయిక్ డిసీజ్ ఇన్ టొబాకో కుడ్ బి క్రిస్టలైజ్డ్. క్రిస్టలైజ్ చేశాడు. ఐసోలేటెడ్ ద TMV వైరస్, టొబాకో మొజాయిక్ వైరస్ ని ఐసోలేట్ చేశాడు, అంటే సపరేట్ చేశాడు, అని క్రిస్టల్స్ గా మార్చాడు. అంటే నిర్జీవమైనటువంటి, మనకు క్రిస్టల్ అంటే తెలుసు కదా, లవణాలు, ఉప్పు, మనకు ఉప్పు క్రిస్టల్స్ రూపంలో ఉంటుంది. అలాంటి క్రిస్టల్స్ గా మార్చివేసి దాని యొక్క నిర్మాణాన్ని, అటు TMV యొక్క నిర్మాణాన్ని వివరించడం జరిగింది. తర్వాత ఫ్రాంక్లిన్ కొనరాక్ 1956 లో, ఫ్రాంక్లిన్ కొనరాక్ 1956 లో ఆ TMV వైరస్ లో ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్, ఆ TMV వైరస్ లో ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ RNA అని చెప్పడం జరిగింది. సో దట్ TMV వైరస్ కంటైనింగ్ జెనెటిక్ మెటీరియల్ యాజ్ ఏ RNA. అప్పుడైతే చాలా తక్కువ ఉన్నాయి. ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ డెవలప్ అయింది, ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ డెవలప్ అయింది. అంటే ఎక్స్రేస్ ని పదార్థాలను క్రిస్టల్స్ గా మార్చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ. ఎక్స్రే క్రిస్టలోగ్రఫీని చేయడం జరిగింది. అట్లాగే ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీని బాగా యూటిలైజ్ చేస్తున్నాం. సో ఈ మొత్తం టెక్నిక్స్ యూజ్ చేసుకుని వైరాలజీని మనం స్టడీ చేయడం జరుగుతుంది. నవేడేస్ వి వెరీ ఫాస్ట్లీ identification of the viruses causing by the different types of diseases. Okay, so the viruses are doing, virology are very fast growing biological subgroup, and also ఇంకొక టాపిక్ ఏంటంటే అసలు వైరస్లు అనేటివి లివింగ్ ఆ నాన్ లివింగ్? ఇట్ ఈస్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్? వైరసెస్ ఈజ్ ఏ ఆబ్లిగేట్ పారాసైట్. అంటే వైరస్ అనేది బయట ఉందనుకోండి, అతిథేయి కణం వెలుపల ఉంది అంటే ఇట్ ఈజ్ ఏ డెడ్లీ బాడీ, ఇట్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్, ఓన్లీ కెమికల్, ఒక కెమికల్ లాగా ఉండొచ్చు అంతే, లేదంటే ఒక వస్తువు లాగా ఉండొచ్చు. ఓకే, సో అందుకే దీనిపైన కూడా ఎక్స్పెరిమెంట్ చేసినట్టు inert crystallized virus outside the host, it is very a chemical or a thing. Okay, ఒక వస్తువు లాగా మనం చాక్ పీస్ గాను డస్టర్ టేబుల్ పైన పెట్టేసి ఉంటాం. ఎలా అయితే చాక్ పీస్ డస్టర్ టేబుల్ పైన పెడితే దాన్ని కదిలించినంత వరకు కదలవో, వైరస్ కూడా మన శరీరం వెలుపల ఉన్నప్పుడు అది ఒక మెటీరియల్ లాగానే ఉంటుంది. వన్స్ ఇట్ ఎంటర్స్ ఇన్ అవర్ బాడీ,
అండ్ ఇన్ అవర్ బాడీ సెల్స్. కణం లోపలికి ప్రవేశించినప్పుడు మాత్రమే అది యాక్టివ్ అవుతుంది. సో అందుకే మనం చాలా మంది చెప్తున్నాం, సో ఇట్ డస్ నాట్ ఎంటర్స్ ఇంటూ అవర్ బాడీ, ఇట్ విల్ బి ఏ డెడ్లీ బాడీ. వెన్ ఇట్ ఎంటర్స్ ఇంటూ ద బాడీ సెల్ లోపలికి వెళ్తే గనుక అప్పుడు ఇట్ విల్ బి యాక్ట్ యాజ్ ఏ లివింగ్ థింగ్. సో ఒరిజినల్లీ వైరస్ ఇస్ నాట్ ఏ లివింగ్ పార్ట్, ఇట్ ఈస్ ఏ కెమికల్, డిసీజ్డ్ కెమికల్. అందుకే వైరస్ల వల్ల వచ్చేటటువంటి ఏ రోగాన్ని మనం నయం చేయలేము. ఎందుకు అంటే వైరస్ వల్ల వచ్చేటటువంటి రోగాన్ని నయం చేయాలి అంటే ఆ వైరస్ ని చంపాలి. చంపడానికి నువ్వు అది జీవి కాదు కదా బయటికి తీసుకొని వచ్చి చంపేయడానికి. బ్యాక్టీరియాని అయితే ఒక కెమికల్ ద్వారా చంపేయచ్చు. యాంటీబయాటిక్ వేసుకున్నామంటే బ్యాక్టీరియా చనిపోతుంది. కానీ ఇక్కడ వైరస్ ని చంపాలంటే ఎవరిని చంపాలా? ఆ వైరస్ యొక్క ఏ సెల్లులో అయితే ఉంటుందో ఆ సెల్లుని చంపాలి మనం. మరి సెల్లుని చంపితేమో కి కూడా పూర్తిగా చికిత్స లేదు, ప్రివెన్షన్ ఉంది, మళ్ళా వ్యాక్సినేషన్ ఉంది. రాకోకుండా ముందు జాగ్రత్త చేసుకోవచ్చు, వ్యాక్సినేషన్ అంటాం. ట్రీట్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా ఏం జరుగుతుంది అంటే మనం మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి లేదా ఆ ఎఫెక్టెడ్ పార్ట్ ఏదై ఉంటుందో ఆ పార్ట్ ని పూర్తిగా తొలగించడానికి మాత్రమే ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వైరస్ల వల్ల చాలా వరకు క్యాన్సర్లు, ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు జనరల్ గా వైరస్ వల్లనే కాజ్ అవుతుంది. ఈ క్యాన్సర్ వచ్చినటువంటి పార్ట్ ని పూర్తిగా బాడీ నుంచి తీసేయడం జరుగుతుంది బై ద ఆపరేషన్ ఆర్ ఎక్స్రే టెక్నిక్, ఓకే, ఆర్ కీమో టెక్నిక్, ఓకే, రసాయనిక చికిత్సా పద్ధతి ద్వారా కానీ లేదంటే ఎక్స్రే చికిత్సా పద్ధతి ద్వారా కానీ లేదా శస్త్రచికిత్స పద్ధతి ద్వారా కానీ క్యాన్సర్ సోకినటువంటి భాగాలను మనం పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది. అంతేగాని ఆ వైరస్ ని చంపితే ఆ భాగం అట్లే ఉంచుకోవచ్చు అనేది ఉండదు. సో చాలా మందికి దాన్ని మనం అవికల్పిక పరాన్నజీవి అంటాం. సో వైరస్ ని మనం అవికల్పిక కణాంతస్థ పరాన్నజీవి, obligate intracellular parasite of animals, plants and bacteria and human beings. So viruses is a obligate intracellular parasite of next. So another parts, it has a very simple structure. Virus యొక్క structure గనుక మనం చూసుకుంటే it is very clear. It having only two parts. One is genetic material, second one is the covering coat. One is genetic material, second one is covering coat. So what is the genetic material? జన్యు పదార్థం ఏంటి ఇక్కడ అంటే there is only one type of genetic material is appears in the virus. It is a DNA or a RNA. Contains a single type of nucleic acid, either DNA or RNA. Okay, so this is the first part. ఉంటే DNA ఉంటుంది లేదా ఆర్ఎన్ఏ ఉంటుంది. సో జన్యు పదార్థంగా డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ ఉంటుంది. అండ్ ఈ డిఎన్ఏ ఆర్ఎన్ఏను చుట్టుతూ కవర్ చేస్తూ ఒక ప్రోటీన్ కోట్ ఉంటుంది. ప్రోటీన్ కోట్ contains a protein coat that surrounded the nucleic acid. It is called capsid. It is called capsid. It is called capsid. And also the capsid containing small objects. అంటే క్యాప్సిడ్ ప్రోటీన్ కోట్ అన్నాం. ప్రోటీన్ దేంతో తయారవుతుంది? అమినో యాసిడ్స్ తో తయారవుతుంది. సో ఈ అమినో యాసిడ్ తో తయారయ్యేటప్పుడు దాని లోపల ఉన్నటువంటి క్యాప్సోమియర్ ఏంటి, దాని లోపల ఉన్నటువంటి సబ్ యూనిట్స్ ఏమంటారు అంటే, సో వైరస్ ఈస్ having two main parts. One is nucleic acid as a genetic material and second one is protein coat. So it contains a single type of nucleic acids, either DNA or RNA. And also the DNA or RNA covers a protein coat is called capsid. The nucleic acid was surrounded by this capsid. The capsid was made up of with several subunits. These subunits is called
capsomeres. Okay. So the viruses having only two major parts, one is nucleic acid and second one is protein coat. Nucleic acids works as a genetic material. It is either DNA or RNA. And the nucleic acid covers protein coat. It is called capsid. It containing subunits is called capsomeres. Okay. So the viruses are multiples inside the living cells by using the synthesized machinery of the host cells. The viruses are infects invertebrates, vertebrates, plants, protista, fungi, bacteria. So we naming that based on the host. So when the viruses are infected, bacteria are called bacteriophages, and the bacteriophages are widely studied. These are the different type of viruses. The viruses are in different size range from 20 nanometers to 300 nanometers. Adenovirus is 90 nanometers. T4 bacteriophage is 225 nanometers approximately. Rhinovirus is 30 nanometers. Rhabdovirus is 170 nanometers into 70 nanometers. TMV is 250 into 18 nanometers. Poliovirus is 13 nanometers in size. Vaccinia virus is around 300 into 200 into 100 nanometers. Ebola virus is 970 nanometers. E. coli bacteria, it is a 3000 into 1000 nanometers in size. So this is the virus structure. A complete, fully developed infectious viral particle composed of a nucleic acid and surrounded by a protein coat is called virion. Is called virion. DNA, some viruses having RNA. Okay, the virus containing three major parts. One is nucleic acid, second one is capsid, and third one is capsule.